పత్రి గారి కష్టాలు తొలగించుకునే మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. కృష్ణుడు కూడా అందుకే వచ్చాడు. అందుకే భగవద్గీత ద్వారా ఆ జ్ఞానాన్నంతా బోధించాడు. మానవుల యొక్క దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడే, వాళ్ళ కష్టాల్లోంచి పూర్తిగా విముక్తి చెందే మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. తొలగించడానికి ఆయనేం రాలా. ఆయనే తొలగించడానికే వస్తే ఈ గీత ఎందుకు చెప్పడం? ఇలా ఒక్కసారి చెయ్యి ఇలా అనేసి పోతాయి నాయనా మీ అని. భూమి మీద ఉన్న వాళ్ళ కష్టాలన్నీ పోతాయని ఒక్కసారి చెయ్యి ఇలా పెట్టేస్తే శుభ్రంగా పోను కదా. ఆ పనేం ఆయన చేయలా. మార్గం అంచేత ఆయన్ని ఆరాధించడం కాదు, ఆయన చెప్పిన మార్గంలో పయనించాలి. నిజమైన భక్తుడు అవుతే వాడు. ఇప్పుడు సత్యసాయి బాబాని ఆశ్రయించేవాళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. ఆయన ఆశ్రయిస్తే, ఆయన దర్శనం చేసుకుంటే మన కష్టాలు తీరిపోతాయి, మన కోరికలు తీరిపోతాయి, ఇవన్నీ అనుకుంటారు. మన రోగాలు తొలగిపోతాయని. కొంచెం ఆలోచించండి. మన రోగాలు, మన కష్టాలు ఇవన్నీ తీర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చినోడు అయితే సత్యసాయి బాబా వారు, మరి పుట్టపర్తిలో హాస్పిటల్ ఎందుకు కట్టిస్తాడు? ఆ రోగాలతో బాధపడిన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయిస్తున్నాడు ఆయన, తక్కువ రేట్లో ఉచితంగా కూడా. మరి వచ్చిన వాళ్ళని ఊరికే ఒక్కసారి చెయ్యి ఇలా అనేసి ఆ రోగం తగ్గించేసి పంపేయచ్చుగా వచ్చిన వాళ్ళందరికీ. ఇది ఆలోచించరు. హాస్పిటల్ ఎందుకు కట్టించారు ఆయన? అసలు అవసరమే లేదుగా. చేత ఏ దేవుడైనా సరే, ఎవరైనా సరే మార్గం బోధించడానికి వచ్చారు. జీసస్ క్రైస్ట్, బైబిల్ ఎంత గ్రంథాన్ని ఇచ్చాడు మార్గం. మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ఇచ్చాడు. గురు నానక్, గురు గ్రంథ్ సాహెబ్, బుద్ధుడు ఎన్ని సందేశాలు ఇచ్చాడు. అలాగే పత్రి గారు ఎన్ని బోధించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్ని విషయాలు చెప్పారు. యోగి వేమన ఆయన ఎన్ని చెప్పారు. శంకరాచార్యులు వారు ఎవ్వడు తొలగించలేదండి. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి మనం. మనకు తెలుసుకోకపోతే, అజ్ఞానంలో ఉంటే దుఃఖంతో విలవిల్లాడతాం. ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ జీవితం అని చెప్పి.